స్టార్ట్ ఎర్లీ టు సెటిల్ ఎర్లీ అంటే మీరు ఎంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఇప్పటివరకు ఏం జరిగింది, ఎంత టైం వేస్ట్ చేసిన అనేది ఆలోచించకుండా ఎర్లీగా స్టార్ట్ చేయాలి, ఎర్లీగా సెటిల్ అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మనకు రీసెంట్గా 2 days బ్యాక్ మన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ యాక్సెప్ట్ చేసిరు. దాన్ని అసెంబ్లీలో మనకు జాబ్ క్యాలెండర్ అనేది బయటికి రిలీజ్ చేసిరు. కనుక మనం ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ కొన్ని జాబ్స్ ప్రెసెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి కాక ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2025 సంవత్సరం నవంబర్ నెల వరకు ఏ జాబ్స్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారని మొత్తం క్లియర్ ఇచ్చారు. కనుక ఈ జాబ్ క్యాలెండర్ బట్టి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి మనం క్విక్గా చూద్దాము. మనకి అందరికీ వచ్చిన ప్రెసెంట్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్లో జరగబోతుంది, గ్రూప్ 2 డిసెంబర్లో జరగబోతుంది, గ్రూప్ 3 నవంబర్లో జరగబోతుంది. ఇవి ఆల్రెడీ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేశారు. కనుక వీటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్స్ మనకు సెప్టెంబర్ అంటే ప్రెసెంట్ ఆగస్టు నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రెష్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్ నుంచి కనుక వాటి కొత్త నోటిఫికేషన్స్ మొత్తం ఏమేమి వస్తున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం డీటెయిల్గా. ఫస్ట్ కొత్త నోటిఫికేషన్స్ ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ వస్తున్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మనకు తెలుసు క్వాలిఫికేషన్ కూడా ల్యాబ్ టెక్నీషియన్కి MLT లాగా ఉండాలి, స్టాఫ్ నర్స్కి BSc నర్సింగ్ ఉండాలి. ఆల్రెడీ చాలా లాస్ట్గా రిక్రూట్మెంట్ అయిపోయింది. దాదాపు 8,000తో స్టాఫ్ నర్స్ అయింది. చాలా బేసిక్ మంచిగా ఉంటుంది. ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ ప్రిపేర్ అవుతుంది, చాలా బాగుంటుంది. నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ రాబోతుంది. ఎగ్జామ్ చాలా తక్కువ ఉన్నది, నవంబర్లో ఎగ్జామ్. కనుక ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ట్రాన్స్కో, NPTCL, SPTCL పవర్ సెక్టర్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ఇది అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, జనవరిలో ఎగ్జామ్ పెడతారు, జనవరి 2020 సంవత్సరంలో. అదేవిధంగా గెస్టెడ్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గెస్టెడ్, ట్రాన్స్కో, NPTCL, SPTCL రెండింటికి సేమ్ ఒకే మంత్ నోటిఫికేషన్ ఇస్తారు, ఒకే మంత్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత టెట్, మనకు ఆల్రెడీ ప్రెసెంట్ DSC ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కనుక ఈ టెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, టెట్ అంటే మనకు BEd, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ ఉండబోతుంది. జనవరిలో టెట్ ఉంటుంది, ఏప్రిల్లో 2020 సంవత్సరం DSC ఎగ్జామ్ ఉంటుంది. కనుక ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వండి. తర్వాత గ్రూప్ 1 మనకు ఆల్రెడీ ప్రెసెంట్ గ్రూప్ 1 అక్టోబర్లో జరగబోతుంది మెయిన్స్. అది కాకుండా ఫ్రెష్గా గ్రూప్ 1 మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రాబోతుంది. తర్వాత గెస్టెడ్ ఇంజనీరింగ్ కాకుండా నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్ గెస్టెడ్ ఆఫీసర్స్ రాబోతుంది. అది ఎగ్జామ్ ఏప్రిల్ 2020 సంవత్సరంలో ఉండబోతుంది. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ ఫిబ్రవరిలో, ప్రిలిమ్స్, మెయిన్స్ జూలైలో ఉంటుంది. కనుక ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ మనకు ఆల్రెడీ SI కానిస్టేబుల్ జాబ్స్ అయిపోయినాయి, ప్రెసెంట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. తర్వాత అది కాకుండా ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మే 2020 సంవత్సరంలో ఉంటుంది. ఇది చాలా మంచి రిక్రూట్మెంటే, ఎందుకంటే ఆల్రెడీ కానిస్టేబుల్కి SIకి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి మిస్ అయిందో, జాబ్ దగ్గరలో 2-3 మార్క్స్తో మిస్ అయిందో వాళ్ళు ఈ జాబ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ట్రై చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. తర్వాత SI పోస్ట్ ఆల్రెడీ ప్రెసెంట్ ట్రైనింగ్ అయిపోయింది, మళ్ళీ SI కానిస్టేబుల్ ఇంకో అవకాశం వస్తుంది. ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్లో ఎవరైతే దగ్గరలో 1-2 మార్క్స్ కానీ అట్లా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ జాబ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో 2020 సంవత్సరంలో ఉంటుంది. మనం నోటిఫికేషన్ ఏప్రిల్ 2020 సంవత్సరంలో ఇస్తారు. తర్వాత DL డిగ్రీ లెక్చరర్, ఇంకోటి DL ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్. మన DL ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ జూన్లో వస్తుంది. ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో కంప్లీట్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఇయర్ రాబోతుంది గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఈ ఇయర్ దాదాపు ఎగ్జామ్స్ ఇయర్ ఎండింగ్ చివరిలో ఉన్నాయి. ఇది వాళ్ళ మిస్ అయితే మనం నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. కనుక మీరు వీటికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న, ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యిందా కానీ ఫ్లోలో ఉందంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఫ్లోలో ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సింగరేణిలో కొద్దిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ జరగబోతుంది. అది నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ జూలైలో వస్తుంది. ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ నవంబర్ 2020 సంవత్సరంలో ఉంటుంది. కనుక వీటి ప్రకారం, ఈ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రిపేర్ అవ్వాలి. మనకు ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. దాదాపు ఈ ఇయర్ లాస్ట్ ఒక 2 years నుంచి మొత్తం అంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో ప్రిపేర్ అయ్యి ఒక 2 years ఇన్వెస్ట్ చేసినా, మేము ప్రిపరేషన్లో ఉన్నాం అనే వాళ్ళు ఒక దగ్గరలో ఏమైనా జాబ్ మిస్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ అనేది మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక మీరు స్టార్ట్ ఎర్లీ టు సెటిల్ ఎర్లీ అంటే మీరు ఎంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఇప్పటివరకు ఏం జరిగింది, ఎంత టైం వేస్ట్ చేసిన అనేది ఆలోచించకుండా ఎర్లీగా స్టార్ట్ చేయండి, ఎర్లీగా సెటిల్ అవ్వండి. మోర్ ఎఫర్ట్ అండ్ లెస్ ఎక్స్పెక్ట్.
మనం ఏం చేస్తున్న పని అనేది మన ఫోకస్లో మనం చేయడంలో ఇన్వాల్వ్ అవ్వాలి. అది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది అని గురించి ఆలోచించకుండా మనం చేసే దానిపైన ఎక్కువ ఎఫర్ట్ ఇవ్వగలిగితే మనం ఈజీగా ఏదైనా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా. తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024 సంవత్సరం, ఒక సంవత్సరం మొత్తంలో జరిగే అన్ని నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి మనకు క్లియర్గా చెప్పాము. యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.